ఒక 2 రోజులుగా పిఆర్ బాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూట్యూబ్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా, ఎక్స్ ప్లాట్ఫాము, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వేదికగా జరుగుతుంది. ఏంటా పిఆర్? ఒకటి, ఎండలో పిల్లల్ని నించోపెట్టి ఫోటోలు తీసుకునే అధమ స్థాయికి పడిపోయిన వ్యక్తులుగా, వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు, అంటే నా అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు దిగజారిపోయారా అని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. అంటే గిరిజన పిల్లల్ని ఎండలో మిట్ట మధ్యాహ్నం నుంచోపెట్టి ఫోటోలు దిగటం ఏంటి అనేది నాకు అర్థం కాల. ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే మనకు ఫోటోలు ఇంపార్టెంటా? నాకు తెలియదు మరి. అంటే ఇప్పుడు రాగానే వాళ్ళని తీసుకొచ్చి స్కూల్ నుంచి తీసుకొచ్చి అట్లా దింపరగా, పాపం వాళ్ళని పొద్దున్న నుంచి దొరగారు వస్తున్నారని చెప్పండి రోడ్ల మీద, ముందే ఇళ్లలో నుంచి తీసుకొని వచ్చి వాళ్ళని అలా పక్కన పెట్టి ఏంటి పబ్లిసిటీ? చేసిన మంచి ప్రజలు చెప్పుకోవాలా, డప్పు కొట్టుకోవద్దు. కొట్టుకున్నారనుకోండి, దానికి పిల్లల్ని ఎందుకు వాడుకోవాలా? దీని మీద ఎంతమంది ఉమ్మేస్తున్నారో మనకు తెలవట్లేదా? సరే, దీని గురించి కూడా కాసేపు పక్కన పెడదాం. ఇక జెన్జీ కిడ్స్తో సార్ గారు ఒక చిట్ చాట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. తప్పే ఉంది, చేయొచ్చు. జెన్జీ కిడ్స్తో, ఆల్ఫా కిడ్స్తో, ఇక బీటా మొత్తం అందరితో కూడా చేసుకోవచ్చు, తప్పు లేదు. మిలీనియం కిడ్స్తో, మాలాంటి వాళ్ళతో మరి చర్చ చేస్తే బాగుంటుంది. మాలాంటి వాళ్ళు అయితే కొద్దిగా ప్రజారాజ్యం, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ దగ్గర నుంచి అన్నీ అడుగుతాంగా, మరి పాపం మనకు తెలుసో తెలవదో వాటి గురించి మాట్లాడాలా. విచిత్రంగా ఆ మొత్తం వీడియో చూస్తే నేను ఫస్ట్ క్వశ్చన్ ఒక్కటే విన్న తర్వాత డైరెక్ట్గా వచ్చి మాట్లాడదాం అనుకున్నా. ఐ స్వేర్ డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతున్నాను నేను. ఒకటే క్వశ్చన్, అతని సమాధానం విన్న తర్వాత దీని గురించి మాట్లాడాల్సిందే అని అనిపించింది. ఓకే, ఆ ఒక్క క్వశ్చన్ గురించైనా మనం మాట్లాడుకుందాం, లేదా కంటిన్యూగా మాట్లాడదాం. 40 నిమిషాలుగా మీకు కూడా చెవులు అయిపోతాయి. అంతసేపు నేను మాట్లాడిన ఇబ్బంది పెట్టను, బట్ కొద్దిగా లెంతీగా ఉంటుంది వీడియో. దీన్ని ప్రిపేర్ అయిపోండి. ఎందుకంటే పిల్లలు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పకపోగా ఎదురు మళ్ళీ ఆయనే క్వశ్చన్లు అడుగుతున్నారు. అసలు నాకు అర్థం కాల. అంటే అది ప్రశ్న సమాధానం ఎందుకు అయింది? ప్రశ్నకు జవాబు చెప్పాలా? పిల్లలు ఒక ప్రశ్న అడిగితే దానికి జవాబు చెప్పకుండా మీరేమనుకుంటున్నారు, మీరైతే ఏం చేస్తారు? ఇలాంటి ప్రశ్నలతో పవన్ కళ్యాణ్ సార్ దాన్ని, నా అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు దాన్ని అలా తదాస్తు అనిపించారన్నమాట. ఓకే, ఒకసారి ఏం మాట్లాడారో ఈ పిఆర్ మేనేజ్మెంట్లో భాగంగా ఏందో మనకు పట్టిన కర్మేంటో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలుగు ప్రజలకు పట్టిన కర్మేంటో, ఎవరెవరితో మనం స్పీచ్లు వినాల్సి వస్తుంది, ఎవరు మాటలు వినాల్సి వస్తుంది. ఇంక అంతే, తప్పదు. వినండి పిఆర్ కొద్దిసేపు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం సార్. Thank you for being a part of Jansena with Gen Z program ki party almost anything. I think in the same premises slow. 12 years back I think I launched this party. Oh. So after 12 years I think I came back here. So I just want to understand what is the current generation's thinking. Okay. మంచి ఆలోచన. Understand them. How to take the thoughts forward. It's more of a instead of giving a speech. నేను స్పీచ్ ఇవ్వడం కంటే కూడా let us have an interactive session. Let's have a dialogue. అబ్బా, అంటే తెలియని వాళ్ళకి డైలాగ్ అంటే అదేదో సినిమాలో చెప్పే డైలాగ్ కాదు. డైలాగ్ అంటే కాన్వర్జేషన్ బిట్వీన్ 2 ఇండివిజువల్స్, లైక్ ప్రాపర్ వే. అది. So on this occasion, let's have a dialogue. Let's understand each other. అబ్బో, పెద్ద మాటలు. Ideas forward. And how do we come together for a better nation, for a better society? That's the reason why we gathered here today. Okay, sir. మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి మీ అందరికి మనస్ఫూర్తిగా నేను ఆహ్వానం పలుకుతున్నాను. థ్యాంక్ యూ. ఓకే. ఇలా ఒకరిని ఇలా కూర్చోబెట్టి తెలవదంటే బలి చేసినట్టుగా ఉంది.
But that's okay. I'm ready to Joke. go Navandi. through the process. Joke. హలో సార్, నా పేరు హాసిని, ఐఎమ్ క్రికెటర్. సో ఇవాళ నేను మిమ్మల్ని ఏం అడుగుదాం What అనుకుంటున్నాను. do you play? Cricketer? క్రికెటర్ సార్, Ranji ఐ ప్లే ఫర్ ఎస్ సార్. చాలా పొలిటికల్ లీడర్స్ జనాలకి చాలా ప్రామిసెస్ చేస్తారు. ఒకవేళ ఆ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయకపోతే మేము యాజ్ సిటిజన్స్ వాళ్ళని అకౌంటబుల్ హోల్డ్ చేయడానికి ఏదైనా లీగల్ సిస్టమ్ ఉంటే ఎలా ఉంటుంది అంటారు? భలే క్వశ్చన్ అడిగావు పాప హాసిని గారు. సిస్టర్, మంచి క్వశ్చన్ అడిగారు. అర్థమైంది కదా మీకు, తెలుగులోనే అడిగింది క్వశ్చన్. దీనికి సారైన సమాధానం చెప్తారు, ఒకసారి విందామా? రాజకీయ నాయకులు ఏదైనా ప్రామిసులు చేసినప్పుడు, ఏది అధికారంలోకి రావటానికి ప్రామిసులు చేసినప్పుడు, ఎలాంటి ప్రామిసులు? సుఖాలి ప్రీతి, గుర్తుందా? ప్రామిస్ గుర్తుందా? 30,000 ఆడపిల్లలని హ్యూమన్ ట్రాఫికింగ్ నీఘా వర్గాలు చెప్పిన, గుర్తుందా ప్రామిసు? గుర్తుందా ప్రామిసు? ఇదొకటి. వి విల్ కమ్ అండర్ యువర్ విసినిటీ అన్నాడు, గుర్తుందా? ఏది కాకినాడ స్పీచ్, పాచిపోయిన లడ్డూలు, గుర్తుందా? ఇలాంటి ప్రామిసులు చేసినప్పుడు సుగాలి ప్రీతి, 30,000 మంది హ్యూమన్ ట్రాఫికింగు, పాచిపోయిన లడ్డూలతో ప్రత్యేక హోదా, ఇలాంటి ప్రామిసులు చేసినప్పుడు దాన్ని నెరవేర్చని వ్యక్తుల గురించి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి అకౌంటబిలిటీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే ఒక మంచి అద్భుతమైన ప్రశ్న అడిగింది సిస్టర్. దానికి సార్ ఏం చెప్తారో విందాం. Have you voted till today? ఎస్ సార్, ఐ డిడ్. Okay, you're from Telangana? You're from... ఎస్ సార్, ఐ. ఎందుకండి అవి ఓకే, వేరే అబౌట్స్ అడుగుతున్నారు అంటే ఈ ప్రాసెస్లో సమాధానం గుర్తు చేసుకుంటాడు. హైదరాబాద్. What do you prefer? నేను చెప్పడం కంటే you tell me, okay, if political leaders don't fulfill their promise, what should be done? చూసారా? అంటే నేను అందుకే అనేది, మనం ఎప్పుడైనా ఒక నాయకుడిని ఎన్నుకునేటప్పుడు, నాయకుడు కాదు ఒక వ్యక్తిని మన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడానికి మనం ఎన్నుకునేటప్పుడు, ప్రజలారా దయచేసి అర్థం చేసుకోండి, కొద్దిగా చదువుకున్న వ్యక్తులని, చదువుకోకపోయినా జ్ఞానం ఉన్న వ్యక్తులని, జ్ఞానం ఉండి చదువు లేకపోయినా సరే కొద్దిగా సమాజం పట్ల మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మనుషుల్ని చూసే వ్యక్తులని, అకౌంటబుల్గా ఉన్న వ్యక్తులని, మాట మీద నిలబడే, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, మాట మీద నిలబడే వ్యక్తులని మీరు ఎన్నుకోవాలి అనేది ఎందుకు చెప్తారు అంటే, నేను కూడా ఎందుకు పదే ఎందుకు ఇష్టం వచ్చిన వాళ్ళని, చదువు సంధి లేని వాళ్ళని, మాట మీద నిలబడని వాళ్ళని ఎన్నుకోవద్దు అని ఎందుకు చెప్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదన్నా ప్రశ్నించినప్పుడు దానికి సమాధానం చెప్పకపోగా ఎదురు ప్రశ్న వేస్తారు. నేను పవన్ కళ్యాణ్ గారిని అంటున్నానని మీరు అనుకుంటారేమో, కాదు, జనరల్గా చెప్తున్నాను నేను. ఎదురు ప్రశ్న వేస్తారు, ఎందుకంటే వాళ్ళకి సమాధానం తెలియదు. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే దే డోంట్ నో ద ఆన్సర్. అండ్ నెంబర్ 2, ఇప్పుడు ఓ దొంగ ఉన్నాడండి, ఆ దొంగతనం చేసిన దొంగని మనం తీసుకొచ్చి కూర్చోపెట్టి ఏంటి కూర్చోపెట్టి దొంగని మనం డైరెక్ట్గా ఇలా దొంగతనం చేసిన వాడికి శిక్ష ఏంటంటారు, ఏం చేద్దాం అంటారని మనం అడిగామనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? కూర్చోపెట్టి అడిగితే ఎలా ఉంటుంది? ఆ సమాధానం ఏం చెప్తాడు అతను? ఎవరైనా సరే దొంగ శిక్షించాలి, బాగా శిక్షించాలని చెప్తాడా? చెప్పడం. అతనికి అనుకూలంగా ఏదో ఉంటుందో అని చెప్పుకుంటాడు. సరే, ఈ దొంగ గురించి పక్కన పెడితే, ఈ దొంగ ఏం చెప్తాడని పక్కన పెడితే, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారో ఒకసారి విందాం. I think we should be able to question them. Like, ఆ పిల్లని అడిగేశారు సార్, చాకచక్యంగా సమాధానం తెలియక ఆమెనే అడిగేస్తే పాపం, అంటే వినండి ఒకసారి ఆయన ఏమంటాడు. yes sir, I am from Hyderabad. అంటారు. Political leaders don't fulfill their promise, what should be done? ఆపిల్నే ఎదురు క్వశ్చన్. I think we should be able to question them. Like, మీరు అంటే వాళ్ళు ప్రామిస్ చేసి we owed them because on their promises. Correct. Right, and maybe they should be held accountable because దాని మీద మేము ఓట్స్ వేస్తున్నాం కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సుగాలి ప్రీతి అనే పాప గురించి ఎలక్షన్స్ అయిపోగానంటే గెలిస్తే మొట్టమొదటి సంతకం సుగాలి ప్రీతి ఫైల్ మీద పెడతానని చెప్పారు కదా. ఆ పాప ఆ క్వశ్చన్ అడగకపోవచ్చు, కానీ ఆ పాప అడుగుతున్న క్వశ్చన్ ఇలాంటి ప్రామిసెస్ మీదే అన్నారు కదా. మీరు ఇచ్చిన ప్రామిస్ని వాళ్ళు అకౌంటబుల్ కదా, అది చేయకపోతే దే షుడ్ బి హెల్డ్ అకౌంటబుల్. ప్రశ్నించాలి,
లేకపోతే వాళ్ళని దించేయాలా అనే వర్షన్ ఆ పాప చెప్తుంది. చెప్పమ్మా. ఫుల్ఫిల్ చేయగలగాలి కదా. చేయాలి, ఎందుకంటే వాళ్ళు అది చెప్పారు కాబట్టే ప్రజలు నమ్మి ఓట్లేస్తారు కదా. ఇప్పుడు సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి ప్రచారం చేశారు? పాపం ఆవిడ తను ఫిజికల్లీ ఏబుల్డ్ పర్సన్, తనకు కాళ్ళు పనిచేయవు. ఆవిడ కాళ్ళు పని చేయకపోయినా సరే వెళ్ళి తన భర్తతో పాటు తన చిన్న పాపతో పాటు, ఆ చిన్న పాప షీ స్టడీయింగ్ సమ్వేర్ అరౌండ్ 3rd క్లాస్ 4th క్లాస్ అప్పుడు అనుకుంటా, ఇక 2nd or 3rd క్లాస్, అంటే మోస్ట్లీ ఒక 6-7 సంవత్సరాలు, 5 నుంచి 6 సంవత్సరాలు ఎలక్షన్స్ టైంలో. అప్పుడు ఆ పాపను తీసుకొని వెళ్ళి ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ప్రచారం చేసింది. ఎందుకు? తను నమ్మింది. ఇప్పుడు ఈ జెన్జీ అని చెప్పని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్న ఆ పాప కూడా, హాసిని అనే అమ్మాయి కూడా, మీరు చెప్పిన ప్రామిసుల్ని బట్టే కదా మేము మిమ్మల్ని ఎన్నుకుండేది అని అడుగుతుంది. ఈయన దానికి ఏం చెప్తాడో సరేనండి. Someone is saying promising something. Give me an example. What exactly? For just to ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇప్పుడు సుగాలి అసలు నా అలాంటి కూర్చోబెడితే నేనేం జెన్జీ కాదు, నా అలాంటి కూర్చోబెడితే గివ్ మీ ఎగ్జాంపుల్ అనే. సార్, దెర్ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇన్ బోత్ Telugu states. A politician who named Sugali Preeti, a politician who used the name of Sugali Preeti and went and sit on a chair just by using a name. అని ఆ పొలిటీషియన్కి ఏమని చెప్పాలి సార్? ఇదే క్లాసిక్ ఎగ్జాంపుల్ సార్. ఈ పొలిటీషియన్ గురించి ఎగ్జాంపుల్ చెప్పండి. నేను అడిగేవాడిని, మరి పాప మా అమ్మ అలాగ కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారుగా పిల్లలకి. వెళ్ళంగానే మనం మరి సర్దార్ గబ్బర్ సింగ్ గారు వస్తున్నారు, కాటమరాయుడు గారు వస్తున్నారు, రాజు గారు వచ్చినప్పుడు మనం అలాంటి ప్రశ్నలు అడగకూడదు, ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగకూడదు, అడిగితే ఆయన సమాధానం చెప్పలేడు. కాబట్టి మీరు ఎక్కువ ప్రశ్నలు వేద్దామా అని చెప్పిన పాపం ఆయన అడిగాడులే. పద్ధతికి ఏంటి ఎగ్జాంపుల్ చెప్పండి అంటే, ఎందుకు ఆన్సర్ మాత్రం చెప్పట్లా. ఇప్పటికీ ఆ పాప మాట్లాడబట్టి 2 క్వశ్చన్లు, ఫస్ట్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకపోగా మళ్ళీ ఎదురు క్వశ్చన్ అడిగితే మీరేం చేస్తారంటే అకౌంటబుల్గా ఉండాలి అని చెప్పానంటే, సరే ఎగ్జాంపుల్ చెప్పండి అన్నాడు. అంటే ఏంటి? సింపుల్ క్వశ్చన్. ఒక వ్యక్తి ఒక ప్రామిస్ చేశాడు, ఆ ప్రామిస్ని బట్టే, ఆ ప్రామిస్ చేసి దాన్ని ఒకవేళ నెరవేర్చకపోతే అకౌంటబుల్గా ఉండాలా వద్దా, అతన్ని నిలదీయాలా వద్దా, ఆ పాప ప్రశ్న. దానికి సమాధానం ఏం చెప్పాలా? పని చేసేవాడు అంటే ప్రామిస్ నెరవేర్చేవాడినే ఎన్నుకోవాలి, లేదంటే ఒకవేళ నెరవేర్చకపోతే ఇమీడియట్గా ఆ పదవి నుంచి వాడిని దించేయాలని చెప్పాలా? అకౌంటబిలిటీ అంటే అదే కదా. అకౌంటబిలిటీ అంటే అకౌంట్లు రాసుకోవటం కాదు కదా, మన అకౌంట్లు పెంచుకోవటం కాదు కదా, మనకు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చే అకౌంట్లు పెంచుకోవటం కాదు కదా. అకౌంటబిలిటీ అంటే అది కదా. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మీరేం చేస్తారు? నువ్వేమనుకుంటున్నావు? ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఆ పాప మళ్ళీ చెప్పింది, కాదండి ఆ ప్రామిసులను బట్టి, ఆయన చెప్పిన నా మాటలను బట్టే కదా మేము నమ్మి ఓట్లేసేది, మీరు చెప్పే మాటలను బట్టే కదా. అంటే దానికి మళ్ళీ ఎగ్జాంపుల్, ఏం ఎగ్జాంపుల్ చెప్పింది పాప మా పిల్ల? ఆ పిల్ల ఏం ఎగ్జాంపుల్ చెప్పింది అంటున్నా. Maybe they promise for clean roads, like chala roads unnai, even in Hyderabad we see lot of roads. Chala, when it rains, like we have lot of problem due to traffic and all. Maybe they promise on good roads and all this, kani when it rains we see lot of problems. అబ్బబ్బబ్బా, ఈ కాదమ్మా, ప్రామిసెస్ గురించి మాట్లాడినప్పుడు ఆయన ఏం ప్రామిసులు చేశాడో ఒక్కటి అడుగు ఉండాల్సింది పాప నువ్వు. ఎవరన్నా కుర్రాళ్ళు ఉన్నారు, వాళ్ళైనా లేచి ఒక 1 hour ట్రాఫిక్ ఉండిపోతుంది అంతే. So when I look at it this way, ఎట్లా when someone promises me something, I should have enough knowledge or adequate understanding to what extent they could be fulfilled. అది విన్నారా? మెల్లిగా బాల్ ఎదుటి వాళ్ళ కోర్టులోకి ఎత్తున్నారు సారు. ఏమని? ఒక వ్యక్తి అంటే ఒక వాగ్దానం చేసి ఒక ప్రామిస్ చేస్తే అది ఎంతవరకు ఫుల్ఫిల్ అయ్యిద్దో ఎదుటి వాళ్ళకు కూడా ఒక అండర్స్టాండింగ్ ఉండాలంట. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఎదుటివాడికి అండర్స్టాండింగ్ ఉందో లేదో మీకు తెలియాలి కదా ముందు మీరు ఒక ప్రామిస్ చేసేటప్పుడు. ఇప్పుడు సుగాలి ప్రీతి కేసే తీసుకుందాం. సుగాలి ప్రీతి కేసులో మీరు ఫస్ట్ సంతకం పెడతారన్నారు, జస్ట్ ఒక సిగ్నేచర్. సిబిఐకి ఇస్తానన్నారు, ఇవ్వలేదుగా, మర్చిపోయా. దాని గురించి మళ్ళీ మనం మాట్లాడదాం, దాని గురించి కూడా సార్ మాట్లాడదాం. కుదిరితే మళ్ళీ పార్వతి గారితో కూడా కూర్చొని మాట్లాడదాం. ఓకేనా? అయిపోయిందా? సుగాలి ప్రీతి కేసు తీసుకుందాం. ఇప్పుడు దాంట్లో మీరు ఫస్ట్ సంతకం అన్నారు, మీరు సంతకం పెడతారో పెట్టరో బెటర్ అండర్స్టాండింగ్ అవతలే వాడికి ఏమో తెలిసిద్ది. మాలాంటి ఎక్స్పీరియన్స్డ్ రిటైర్డ్ కూలీలకైతే తెలిసిద్ది, కానీ సుగాలి పార్వతి గారికి ఏం తెలిసిద్ది? నమ్ముతారు.
ఇప్పుడు కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ దగ్గర నుంచి ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుంచి జెండాలు మోసిన నాలాంటి రిటైర్డ్ కూలీకి అయితే ఎక్స్పీరియన్స్ అయిపోయాం కాబట్టి మాకు అర్థమైద్ది సార్. మీరు ఆ సంతకం పెడతారో పెట్టరో అన్నీ మాకు తెలుసుగా. పాప మావిడికి ఏం తెలిసిద్ది, ఒక ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా. అది చూడండి, వ్యూవర్స్కి చెప్తున్నా, జోక్స్ అపార్ట్, the other person should have the ability to understand if the promise that was being made can be fulfilled or not. ఇది కొత్త వర్షన్, నాకు తెలియదు. అంటే ఇప్పుడు రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని చెప్పారన్నారు. సూపర్ 6ని చూసి మనం ఓటేస్తాం. ఈయన వచ్చి గెలిచిన తర్వాత అదే అన్నారు, లేదు వేరే విషయం. 2 సంవత్సరాల దాకా ఏమి ఇచ్చింది లేదు. 1 సంవత్సరంన్నర దాకా మొత్తం అంతా ఎగ్గొట్టి 1 సంవత్సరంన్నర తర్వాత నుంచి మెల్లిగా అవి కూడా కట్ చేసి, గ్యాసులు కట్ చేసి అన్నీ మళ్ళీ అరాచకం ఎందుకు రచ్చ అడిగారు అనుకోండి ప్రజలు, సూపర్ 6 పరిస్థితి ఏంటని. అంటే ఈ అమలుపరచడానికి మా దగ్గర అమలుపరచడానికి వీళ్ళైనప్పుడు ప్రామిస్ ఎందుకు చేశారయ్యా, అది కదా ప్రశ్న. ఎదుటోడికి బెటర్ అండర్స్టాండింగ్ ఉండాలంటే ఈయన అసలు మీ వర్షనే వేరు సార్. నిజంగా ఇంటెన్షన్ కరెక్ట్ ఉందా లేదా, ఈవెన్ సమ్ టైమ్స్ ఇంటెంట్ ఇస్ గ్రేట్. when you come to a practical situation వచ్చినప్పుడు it's a bit difficult to exactly implement, to take it forward 100%. That's why if you noticed I don't promise much. బాగా చేసిన ప్రామిసులకు పెద్ద ఇది లేదులే, ఐ డోంట్ ప్రామిస్ మచ్ అంట. ఏదో పెద్ద ప్రామిసులు చేసేసిన దానికి మళ్ళీ I don't promise much. I only tell them, let's be apart, let's do struggle. But there are certain things which I understand being in politics. It's not that I have promised a lot. I have promised that I'll struggle and I'll take it forward, which I am doing. You have promised not about struggling. She is not asking about your struggling, your మళ్ళీ ఎందుకులే మనకు ఇంగ్లీష్, మీకు వచ్చిన రాని ఇంగ్లీష్తో మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఎందుకు. కానీ మీరు ఎంత స్ట్రగుల్ అవుతారో దాని మీద ప్రామిస్ గురించి కాదండి అమ్మాయి మాట్లాడుతుంది. పబ్లిక్ పాలసీల మీద మీరు ఇచ్చిన ప్రామిసెస్ మీద మాట్లాడుతుంది. నేను ఎంత స్ట్రగుల్ అవుతానో ఆ ప్రామిస్ చేసి, అబ్బా అసలు చూసారా ఆ పిల్ల అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నేను ఎంత స్ట్రగుల్ అయ్యాను. ఒక్క ప్రశ్నకి ఎంతసేపు పట్టింది మనకు, చూసారా? ఒక్క ప్రశ్నకి 15 గంట పట్టింది మనకి. అమ్మ జీవితం. I can't speak for others, but from your point of view, from whatever you've been asking, you have to understand to what extent వీళ్ళు ఏ స్థాయికి ఈ మాట ప్రామిస్ చేస్తే నిలబెట్టుకోగలరు. అదండి సాధ్యాలు పాసిబిలిటీ, వాట్ ఆర్ ద పాసిబిలిటీస్, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఐ థింక్ వీ షుడ్ జడ్జ్ దెమ్. బట్ సమ్ టైమ్స్ అది చూసారా, ప్రామిస్ చేసినోడిది ఏమి ఉండదంట మిస్టేక్. ముందు ఎదుటోడు పాపం అది సాధ్యాలు ఏంటి, ఏది ప్రామిస్ విన్నోడే మనమే అనుకోవాలంట ఏమని, అసలు ఇది సాధ్యమేనా సార్కి, పవన్ కళ్యాణ్ గారికి సంతకం పెడతాం, ఆ ప్రామిస్లు ఏంటి. నేను సుగాలి ప్రీతి కేసే క్లాసిక్ ఎగ్జాంపుల్గా మాట్లాడుతున్నా. సంతకం పెడతాం, సాధ్యాలు ఉన్నాయా, అవుతాయా, ఒకవేళ అవ్వకపోతే ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలంట. ఏది వాళ్ళని జడ్జ్ చేసే ముందు అసలు ఎక్కడైనా ప్రామిస్ చేసినోడు మిస్టేక్ అని కానీ, లేదా ప్రామిస్ చేసినోడు హీ ఆర్ షీ షుడ్ బి హెల్డ్ అకౌంటబుల్ అనే మాట మన నోట్లో నుంచి పెగులుతుందా పవన్ కళ్యాణ్ గారు? ఇంత హిపోక్రసీయా, ఇంత భయమా, ఇంత పిరికితనమా, కనీసం ఒక సమాధానం కూడా చెప్పలేని పిరికితనమా పవన్ కళ్యాణ్ గారు? భలే అడిగిందిలే పిల్ల ఎవరో కానీ ఫస్ట్ క్వశ్చన్. ఇది పోయింది, ఇది ఒకటే. Certain great leaders are there which their intentions are very pure. ఆయన గురించి చెప్పుకుంటున్నాడు. The intentions are very great when they have started it. Somewhere in the process each one of them dilutes in a different way. Dilute అయిపోయాడు పాపం. The true intention started. So there are so many factors which would pull and push, and sometimes it dilute. Sometimes greatest intentions are there in letter and spirit antam kada, maybe I feel in word and deed. That's why I think వచ్చేటప్పుడు మాత్రం భలే ప్రిపేర్ అవుతాడండి ఆయన కొన్ని పదాలు. It's a very pertinent question. I think leaders should be aware when next time when they are given something, when they promise you something, which I feel if I am in your place, this is what I would see. I would like to I want the leader to say this to me. Okay. If someone promises you something, I want them to give a way out. Okay, how I'm going to achieve it. If I'm promising you something, this is the way
forward. This is how I'm going to implement it. These are the practical path to it. I think once people, individuals like you, if they become more in number, if they become what do you call it, a critical point, I think that's where I think even leaders will be consider it and they'll take it forward. I think they'll take it seriously. But bringing them into a legal accountability, I don't think that would be possible. But the only thing you can... అది చెప్పాడండి, వాళ్ళని లీగల్గా అకౌంటబుల్ చేయటం అనేది పాసిబుల్ ఉండదు. ఎందుకంటే అలా అకౌంటబుల్ చేస్తే మొదటి లైన్లో నుంచుంటాడు ఆయన. ఎందుకంటే మనం ఎలక్షన్స్కి ముందు మనం పేలుడు మామూలు పేలుడు కాదు కదా, జగన్ అనుకుంటా 30,000 అమ్మాయిలు హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి వాలంటీర్లు పాపం వాళ్ళని మొత్తం అంటే వాలంటీర్లని 30,000 మంది ఆడపిల్లలనే, నిఘా వర్గాలనే, సుగాలి ప్రీతి అనే, వీళ్ళంతా కూడా ఇప్పుడు మనం ఒకవేళ ఎవరైనా అకౌంటబుల్ అనగానే అర్రే ఏంటి అటు తిరిగి బాణం మన మీదకి తిరుగుతుందని చెప్పని మనం పారిపోవాలా. ఆ పిల్ల ప్రశ్నకి డైరెక్ట్ ఆన్సర్ లేదు. ఆ పిల్ల ప్రశ్నకి ఏంటి డైరెక్ట్ అకౌంటబుల్ అంటే లేదు, అలా అకౌంటబుల్గా పెట్టడానికి కుదరదంట. ఎందుకు కుదరదు? వస్తాయి పవన్ కళ్యాణ్ గారు, రోజులు వస్తాయి. ఆ రోజు మీరు మాట్లాడిన ప్రతి మాటకి యూ షుడ్ బి హెల్డ్ అకౌంటబుల్. సుగాలి ప్రీతికి మీరు ఇచ్చిన సుగాలి ప్రీతి కుటుంబానికి ఇచ్చిన మాటతో సహా యూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. వచ్చే ప్రత్యక్ష ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు దీన్ని గుర్తు చేసుకుంటారు. గుర్తు చేసుకోకపోతే మేమే మళ్ళీ గుర్తు చేస్తాం. మీరు ఎలక్షన్స్కి ముందు మాట్లాడిన మాటలు గెలిచిన తర్వాత ఆ కుటుంబానికి చేసిన వేదన. Can make them accountable only when they come for the next time. అది If they don't fulfill the ఇంకోసారి వస్తే కానీ అప్పుడు అంట అది you have voted, you can don't vote for them. That's the only way. అది మీరు కావాలంటే ఓటు వేయద్దు అంటున్నాడు. అబ్బా, కొన్ని పదాలు ఉంటాయి, నిస్సిగ్గుగా, నిర్లజగా, చక్కగా, ఎటువంటి నిర్మోహమాటంగా చక్కగా చెప్తున్నారు. ఓటేయద్దు మళ్ళీ అవసరమైతే అని. అంటే why I am giving you a detailed explanation of his answer is understand the mindset of Mr. Pawan Kalyan garu. Understand the mindset of an actor. ఈ నటుడు యొక్క మానసిక స్వభావం ఎలాంటిదో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క పరిపక్వత ఏంటి అనేది మీరు అర్థం చేసుకోండి దయచేసి. మీరు కావాలంటే ఓటేయొద్దు, లీగల్గా మాత్రం అకౌంటబుల్గా ఉండకూడదు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల మీద. బాగుంది సార్, బాగుంది. Making them accountable in otherwise, I don't think it is, especially in electoral promises. I don't know to what extent it is possible. తెలవదు. That's what I feel. ఇట్లాంటి టౌన్ హాల్స్ పెట్టి క్వశ్చనింగ్ దెమ్, హౌ విల్ ఇట్ బీ సార్? It should be nice. It will be nice, no? But people, leaders will shy away, no? పాసిబిలిటీ ఉందా? ఇప్పుడు అదే కదా సార్ జరుగుతుంది. అమ్మ ఇట్లాంటి టౌన్ హాల్ పెట్టినప్పుడు ప్రశ్నిస్తే ఏమైందంటే కొద్దిగా సిగ్గుపడతారు కదా అంటే పాపం ఆయన అదే ఆన్సర్ చెప్పలేకపోవడమే దాన్నే షైవే అంటాం సార్. బికాజ్ నేను విల్ఫుల్గా వచ్చి మిమ్మల్ని మీ చేత అడిగిపించుకోవడానికి వచ్చాను. కరెక్ట్. క్వశ్చన్ మీ కానీ ఆన్సర్ చెప్పట్లేదు. ఐ థింక్ ఎవ్రీవన్ హ్యాస్ ద సేమ్ అప్రోచ్. మేబీ వెరీ ఫ్యూ పీపుల్ మస్ట్ బి దేర్, బట్ నెవర్దెలెస్ యూ షుడ్ మేక్ ఇట్ ఎస్ అ మూమెంట్. అంటే ధైర్యంగా వచ్చి కూర్చొని మాట్లాడటం అనే దానికి ధైర్యం నిదర్శనం కాదండి. కూర్చోవడం అనేది బొమ్మ కూర్చున్నట్టు ఎవడైనా కూర్చుంటాడు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఏం చెప్తున్నాం, నిజంగా సక్రమమైన సమాధానం చెప్తున్నావా లేదా వక్ర మార్గంలో ఒక పరిభాష తీసుకొని మనమే ఒక లైన్ వేసుకొని దానికి తగ్గట్టే సమాధానం చెప్పుకుంటున్నావా అనేది కూడా ఆలోచించుకుంటారు పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు. Promise something. Maybe you think I understand the current social media or whatever the possibilities. Social media is a very powerful tool. Correct. I think that's how. See, the why I have to appreciate you is instead of sitting in some in your comfort of your four walls, instead of asking from typing a question. Today you have. You have come here, you came forward and you took the effort to come here. And వాళ్ళకేం బిస్కెట్లు వేస్తారులేండి సార్, ఆ పిల్లలకి
వాళ్ళు ముందుకొచ్చి 4 గోళ్ల మధ్యలో టైప్ చేయకుండా టైప్ చేసి ఒక క్వశ్చన్ రాయకుండా మీరు ముందుకొచ్చి ఇట్లా ప్రశ్నించడం అనేది చాలా బాగుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ అదినే వాళ్ళకి ఏం బిస్కెట్లు వేస్తారు, వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం మీరు చెప్పలేదు. వాళ్ళు ప్రశ్న అడిగితే ఏంటి, అడగకపోతే ఏంటి, బూడిదలో పోసిన పన్నీరేగా పిల్ల అడిగిన ప్రశ్న. ఎన్నిసార్లు అంటున్నాను ప్రశ్న అని మన ఛానల్ పేరు. This question, I think that itself is a great change. I think if more number of people like you, if they change, if they become critical mass, I think definitely there will be a change. No. If there is a critical mass also, if there are certain leaders like you, Mr. Pawan Kalyan, then where will be the change? ఎందుకు వస్తుంది చేంజ్? హౌ కమ్ ద చేంజ్ విల్ బి? ఎట్లా వస్తుంది చేంజ్? మార్పు ఎట్లా వస్తుంది? క్రిటికల్ థింకింగ్ ఉన్న వాళ్ళు 1,00,000 మంది ఉన్నారండి మీ నియోజకవర్గంలో. మిమ్మల్ని ప్రశ్నిస్తానికి రెడీగా ఉన్నారు, మీరు సమాధానం చెప్పట్లేదు కదా. ఇక ఉండే ప్రయోజనం బూడిదలో పోసిన పన్నీరుగా ప్రశ్నలన్నీ. అవసరమైతే ఓటు వేరే వాడికి వేసుకోండి అంటున్నారుగా. ఇదే మాట ఎలక్షన్స్ టైంలో తెలుగులో మీరు ఆ లారీ ఎక్కి ఊగుతారే, ఆ లారీ ఎక్కి ఊగినట్టు ఊగాల, ఊగుతూ చెప్పాలి నేను చెప్పింది చెయ్యను, అవసరమైతే మీరు వేరే వాళ్ళకి ఓట్లు వేసుకోండి అని ఆ టోన్లో చెప్తే బాగుంటుంది సార్, బాగుంటుంది. And me being in politics, I understand your concern, I understand your anguish when you say what if they don't fulfill the promise they have made. I think that's a question to be raised, that's a question to be answered, and depending on their answers I think you can form your own opinions and you can take your decision. అది అంటే అదే ఫైనల్గా ఏంటంటే ఆ పిల్ల ప్రశ్నగా ఎదురు ప్రశ్న వేసేసి యూ కెన్ టేక్ యువర్ ఓన్ డెసిషన్. అంతేగాని అకౌంటబుల్లా కాదా అనే దానికి మాత్రం నేను చెప్పే సమాధానం ఏంటంటే ఖచ్చితంగా లీగల్గా అకౌంటబుల్ పెట్టకూడదు. ఎందుకంటే పాపం ఏ పరిస్థితుల్లో వాళ్ళు చేయలేదు. అదే ప్రతిపక్షంలో అనుకోండి దించేయాలి, కుదించేయాలి, తొక్కేయాలి, రక్కేయాలి అనేవాడు. ఇప్పుడు అధికారంలో ఉన్నారుగా, మనం మాటలు రావు, అలాంటి మాటలు రావు ఇప్పుడు. Thank you, sir. Here today, so we have got this thing like ChatGPT. So sir, we want you to be the Pawan GPT for today for the Gen Z. So they are going to ask you questions. You tell me what is a ChatGPT, educate me on that. So ChatGPT is like an AI tool, sir. So this AI tool, it is trained, sir, in a way it take our queries and answer them in your key framework. Sure. I'll absorb and I'll see what I can do. Yeah. Hello sir, my name is Shruti. I am a national volleyball player. My question here today is, sir, politics is all about helping people and serving people, right? But a lot of leaders focus more on winning and celebrating rather than focusing on long-term national problems. Why is it so? The priority is more about winning. Winning politics. మంచి ప్రశ్న. నేషనల్ లెవెల్లో ఉండే ఇంట్రెస్ట్లు అంట భలే అడిగిచ్చారు ఈ ప్రశ్న. ఎవరైనా మంచి ఎలాంటి ప్రశ్న అంటే ఇది సార్కి కొన్ని ప్రశ్నలు కావాలి. ఇప్పుడు మన కొంతమంది పెద్ద నాయకులు, మన ఆంధ్రప్రదేశ్లో పెద్ద నాయకులు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఏ ప్రశ్న ఎవరికి వెళ్ళాలి ఆ ప్రశ్నకి సమాధానం ముందే రెడీ చేసుకుంటాం కదా, అలాంటి ప్రశ్న అనమాట ఇది. అర్థం చేసుకోండి, రీడ్ బిట్వీన్ ద లైన్స్. గెలవటం ఒక్కటే చూస్తారు కానీ నేషనల్ లెవెల్ ఇంట్రెస్ట్ అంటే ఓడిపోయారు కదా సార్, ఇప్పుడు ఓడిపోయి ఒకసారి పొత్తు పెట్టుకొని గెలిచాడు కదా, దాని మీద ఎందుకు మీరు ఓడిపోయి అంటే ఇప్పుడు చెప్తా ఉపోద్ఘాతం win again. The priority is about winning next election, but not about addressing issues. Yes. From a distance it might appear like that, but there are cases, and maybe there is a stipulated time in our political timeline. Situations are there is no doubt about it, but we have to understand nevertheless something is being done, but not what she said as they promised, but definitely something is being done. It is completely not that everyone is ignoring, but sometimes handful of leaders they cannot do unless the majority people, if they don't engage in the concept of democracy. You yourself are a strong voice. You have to believe in yourself. Imagine like you people, individuals like you, if they come more in number, and I think that really leaves an impact. But political leaders tend to I don't put myself in that bracket. The process itself is, I think they had done so much, they in every way possible they
For me, before coming into politics, it was very easy to judge others. Yeah, But once రావట్లేదా? after running a political party, I know the kind of hardships I had gone through. Now I actually choose my words, to ఆ పిల్ల ఏమడిగింది అని చెప్తున్నారు సార్. గెలవటమే పరమావధిగా ఉన్నారు కదా రాజకీయ నాయకులు, నేషనల్ ఇంట్రెస్ట్ని అన్నీ కూడా పక్కన పెట్టి అనే దాని మీద మాట్లాడుతుంది. మీరేంటి అసలు ఏం చెప్తున్నారు? ఇందాం ఈ సగం చెప్పాడు మరి. to give an opinion. It's very difficult for me. For example, I was in your state for one point of time. Okay. Why the hell they don't do anything? Well, let me come and do it. The problem is when you come here and try to do something, I chase it up again, no one will be there. The problem is the very people whom do you think you're going to stand by, whom you think they're going to stand by. What if they don't stand by? Which happened in my case. So a part of, I think, every political leader feels he's disillusioned, I think, with crowd, and they become bitter, and maybe I can't apply to, I don't generalize to everybody, but maybe a section of people might be there who falls under the category which you have, putting into. I think for them, I think they have become bitter. Their approach should be a bit, other than their self, they're not doing it. Maybe it is for the extension of their careers. కరెక్ట్. ఆయన గురించి ఆయన మీ గురించి మీరే చెప్పుకుంటున్నారు సార్. ఎవరైనా సరే రాజకీయ నాయకులు వాళ్ళు గెలవటం మీద, వాళ్ళ కెరియర్స్ని ఎక్స్టెండ్ చేసుకోవటం మీద ఎవరైతే బిటర్గా తయారైపోతారో, బిటర్గా చేదుగా తయారైపోతారంట పవన్ కళ్యాణ్ గారి భాష ప్రకారం. మీ గురించి మీరే చెప్పుకుంటున్నట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు. జస్ట్ రీచెక్ వాట్ యు ఆర్ స్పీకింగ్. India or in our country, there are very, very committed leaders are there. Abbo. No matter what they do, they think of country, they think of society. ఏనే యాని గురించి? And they struggle even to bring out a simple policy. అబ్బా. For example, I personally, అది చెప్పానా? ఏనే ఇది చెప్పానా? అందరి గురించి వేరే చెప్పేసి ఇంకా చాలామంది గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు ఈ దేశంలో. సొసైటీలో ఏదో చేంజ్ తీసుకురావాలనుకుంటారని చెప్పి గొప్ప గొప్ప నాయకుడు అని చెప్పి ఆ తర్వాత ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పుకుంటున్నాడు. ఆయనకి చెప్పుకుంటున్నాను నేను గొప్ప నాయకుడు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏనండి, no matter what they do, but they think of country, they think of society. దేశం గురించి, సొసైటీ గురించి. And they struggle even to bring out a simple policy. అది ఎగ్జాంపుల్ ఆయనే. For example, I personally want to do a lot, but there is a shortage of funds, a shortage of many more things, and sometimes bringing consensus from everyone. Consensus. There are issues like that, but nevertheless, there is a hope which I personally feel. As long as a generation is awakened, as long as individuals like you are completely awakened and completely aware of what's happening, I think the moment if you are aware, I think any political leader, if he's aware of what kind of people he's dealing with, what kind of crowds awakening is there, I think they'll be very alert. But the problem is, we should not give them a timeline of 2 years or 3 years, 5 years. You have to work out at least for 10 to 15 years to see the change, what you're looking at. అది I think if you... అట్లాగా కాబట్టి ఓ 10-15 సంవత్సరాలు ఇస్తే కానీ వాళ్ళకి అవకాశం ఉంటుందంట. అదేంటి ఈ విషయం మనకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలవదా? మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పని గంతులేసి రంకెలేసి గట్టిగా అరిచేసి ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యాడో లేదో ఇక ఎగిరాం, గెంతాం, దుంకాం. ఇప్పుడు మాత్రం మనం అధికారంలోకి వచ్చేసరికి ఓ 10-15 సంవత్సరాలు మనకి కంపల్సరీ టైం ఇస్తే ఇమీడియట్గా 2-3 సంవత్సరాలు అయిపోయేది కాదు ఏది కూడా. అన్ని నెవర్దలెస్. ఈ నెవర్దలెస్ పదం బాగా పట్టుకున్నారు సార్. ఒక 50 సార్లు ఉంటారు ఈ 15 నిమిషాల్లో. ఒక 10-15 సంవత్సరాలు కానీ ఉంటే కానీ అప్పుడు మనం మంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంట. అది సార్ చెప్పేది. Same pressure. Same. Give them a timeline of 2 years or 3 years, 5 years. You have to work out at least for 10 to 15 years. అది ఓకే సార్. See the change, what you're looking at. I think if you put the same pressure, same. Today you spoke to me. Why can't you? All of you, maybe around 250-200 people are there. If all of you become a collective voice, that will be seen by a leader. Okay. That will be seen by any political party. Okay. Accordingly, they behave. Accordingly, they bring the policy. ఓకే సార్ 200 మంది అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కలెక్టివ్గా మాట్లాడితే పొలిటికల్ లీడర్ చూసి మాట్లాడతారు అంటున్నారు కదా సార్. మన రాష్ట్రంలో మీరు ప్రామిస్ చేసిన ఏమొద్దు సార్, మీరు ఏదైతే ప్రామిస్ చేశారో దాని గురించే మాట్లాడుకుందాం. ఆ 30,000 మంది ఆడపిల్లలు హ్యూమన్ ట్రాఫికింగ్ గురైన కొద్దిగా తెప్పించండి బాబా.
అది కూడా పక్కన పెట్టేసేయండి సార్. పోనీ అది కూడా రాదనుకోండి, కనీసం ఒక సంతకం సుగాలి ప్రీతి తల్లి ఎవరి పేర్లు అయితే పెట్టిందో వాళ్ళందరికీ రీడిఎన్ఏ టెస్టులు లేదు. మీరు అన్నారే ఆ టీం అంతా కూడా మార్చేశారు ఫారెన్సిక్ రిపోర్ట్స్. ఆ రోజు ఆ టైంలో మీరు చెప్పిన టైంలో ఉన్న పోలీస్ ఆఫీసర్లు మొత్తాన్ని తీసుకొచ్చి మొత్తం మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి కొద్దిగా ఎంక్వైరీ స్టార్ట్ చేయండి సార్. మీరేగా చెప్పింది మార్చేశారని. ఆ మార్చిన వాళ్ళు అధికారులు ఏంటారుగా, కామన్ మ్యాన్ నాలాంటి వాడు మీలాంటి వాడు వెళ్ళిపోయి, అప్పుడు మీరు పెద్ద మనుషులే, నాలాంటి వాడు వెళ్ళి మార్చేరుగా కదా. కొద్దిగా అదొక్కటి చేయండి సార్. కలెక్టివ్ వాయిస్ గురించి చెప్తున్నా. కొద్దిగా ఏవద్దు సుఖాలి ప్రీతి ఒక్కటి కొద్దిగా చేయండి సార్. పెద్ద మాటలు మాట్లాడతాం మనం, పెద్ద మాటలు, మామూలు మాటలు కాదు, పెద్ద మాటలు. నేను మళ్ళీ చెప్తున్నా, లెంతీ ఎందుకంటే యూ షుడ్ అండర్స్టాండ్ హౌ దిస్ పర్సన్ స్పీక్స్, హౌ దిస్ పర్సన్ థింగ్స్. ఏది కూడా ఒక సక్రమంగా స్ట్రైట్గా నో ఎస్ లేదు. దానికి ముందు వెనక అటు తిప్పి ఇటు తిప్పి పెనం మీద దోశ అటేసి ఇటేసి దాన్ని ఇరిప్పాడు నూకి ఫైనల్గా ఆయనే తినేస్తున్నాడు. బాణం మాత్రం ఆయన మీద రాని ఇట్లా చక్కగా అటు తిప్పుతున్నాడు. అకౌంటబుల్ అంటే కాదు లీగల్గా అకౌంటబుల్ ఎట్టుంటారో తిప్పేశాడు బాణం. అడగాల అంటే లేదు. మరి వాడి పరిస్థితులు అంటే మనం కూడా అర్థం చేసుకోవాలి, ఎదుటోడు అర్థం చేసుకోవాలి. ఆ పరిస్థితి మళ్ళీ తిప్పేశాడు బాణం. ఇప్పుడు ఈ రెండో బాబు అడిగిన ప్రశ్నకు కూడా మళ్ళీ సేమ్ అటు తిప్పేస్తున్నాడు బాణాలు. ఒకసారి గెలవటం కోసం చూస్తున్నారు కానీ గేటములు పెట్టేసుకొని ప్రజల కోసం ఏం ఆలోచిస్తున్నారా? నేషనల్ ఇంట్రెస్ట్ల గురించి అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా అంటే అంత ఉంటారు చాలామంది, నేను కాదులే. మళ్ళీ బాణం తిప్పేశాడు. రైట్, దిస్ ఈజ్ అబౌట్ పార్ట్ 1, హాఫ్ అ పార్ట్. నాకు తెలిసి ఐ థింక్ ఇట్స్ మోర్ దాన్ 30 minutes. సో టిల్ నౌ ఇప్పటిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి కామెంట్ రూపంలో పెట్టండి, నిజంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ జెన్జీ అనే పిల్లలతో మాట్లాడిన మాటలు పూర్తిగా అతను మాట్లాడిన వాస్తవం అని మీరు నమ్ముతున్నారా? షుడ్ పొలిటీషియన్స్ బీ అకౌంటబుల్ అనే ఒక అమ్మాయి అడిగిన ప్రశ్నకు అతను చెప్పిన సమాధానం కరెక్టా, ఎస్ ఆర్ నో, సింపుల్. ఆ రెండో ప్రశ్నకు కూడా గెలవటమే పరమావధిగా వీళ్ళు రాజకీయాల్లో ఉంటున్నారు కానీ పబ్లిక్కి సేవ చేసే పనిలో లేరు. వీళ్ళు గెలవటమే పరమావధిగా ఉన్నారు అంటే ఇతను మాట్లాడిన నాలాంటి వాళ్ళు కాదు అని చెప్పిన మాటలు కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? జస్ట్ సింపుల్ ఆన్సర్ ఎస్ ఆర్ నో. కరెక్ట్ కాదు అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పార్ట్ గురించి మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం, ఎందుకంటే ఇప్పటికే ఎక్కువ తిన్నాగా. థ్యాంక్ యూ సో మచ్. షబ్ ఖైర్. దిస్ ఇస్ రావణ్ సైనింగ్ ఆఫ్.